శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. ఈరోజు సారస్వతిక మంజూష 6వ భాగంలో ఎపిసోడ్ 3 చెప్పుకోవాలి. రెండులో ఏం చెప్పుకున్నామంటే ఎక్కడెక్కడే వదిలివేయడం అలవర్చుకోవాలి. అదే నిరాడంబర ఆధ్యాత్మిక ఎదుగుదల. దెర్ ఇస్ ఎ గ్రేట్నెస్ ఇన్ సింప్లిసిటీ, ఆంగ్ల సామెత. అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 3 కంటిన్యూ చేస్తున్నాం. శతమానం భవతి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియం ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. తైత్రీయ బ్రాహ్మణం. శతపత్రం అంటే 100 రేకులు తామర పువ్వు. శతం అంటే శతం అనే సంఖ్య ఆధిక్యాన్ని బాహుళ్యాన్ని సూచిస్తోంది. తైత్రీయ బ్రాహ్మణులను ఆశీర్వచన మంత్రంలో వాడిన శతమాన భవతి కూడా లోతుగా చూస్తే 100 సంఖ్య కాదు. ఎందుకంటే గ్రహదశలను బట్టి సంపూర్ణాయుధాయం 120 సంవత్సరాలు. మరి 20 ఏళ్ళు తగ్గించి శతమాన భవతిని ఎందుకు వేదం ఎలా దీవిస్తుంది? అలాగే 100 ఇంద్రియాలు అనే అర్థం ఏమిటి? మానవునికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి వంటి కలిపినా శతం కావు కదా. మరి శతేంద్రియ 100 ఇంద్రియాలు కలవాడు కావడం ఎలా అవుతుంది? అనగా అన్ని ఇంద్రియములు కలవారు అనే నిశ్చయాన్ని శతసంఖ్య మాత్రమే ఇస్తుంది. ప్రతి ఇంద్రియము ఆయుష్మంతమై ఉండాలి అని వేద ఆశీర్వచనం, అనుశాసనం. సంపూర్ణమైన ఆయుస్సు, సమగ్రమైన ఆరోగ్యం, వీటిని తుదిదాకా నిలబెట్టే ఆహార పానీయాలు, లోటు లేని సంపద 3 ఉండాలి అని ప్రతిష్టతి అనే క్రియాపదంతో దీవిస్తుంది. ఏతావాత వేదంలో శతం బట్టి సంఖ్యావాచకం కాదు. శాంతి పంచకంలో 100 షరతులు సూచితముగాక, 100 షరతులు జీవించదముగాక, 100 షరతులు సంతసించముగాక, 100 షరతులు ఉందుముగాక, 100 షరతులు విందుముగాక, 100 షరతులు పలుకుదుముగాక, 100 షరతులు ఓటం లేని వారు మగుదుముగాక. ఈ శాంతి పంచక మంత్రాలలో శరదృతువు ప్రధానంగా కనిపిస్తుంది. ఋతువుల్లో దానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇహ ప్రసాదనకు కావలసిన ఉత్సాహం, వీరరస స్థాయి భావం శరదృతువు వీరరస సంకేతం. మాకు శరత్తులు అనగా 100 సంవత్సరాలు ఎలాగ ఉండాలంటే చివరి క్షణం వరకు చూడగలగాలి, వినగలగాలి, మాట్లాడగలగాలి, ఓటం లేకుండా ఉండాలి, సంతోషం పొందగలగాలి, ఆనందించగలగాలి. వీటిలో వీరరసం తగ్గిపోకూడదు. బట్టలు అన్నమాట. వీరరసం అనేక ముఖాలు వ్యక్తమవుతుంది. ఇవన్నీ పొందగలిగిన పూర్ణాయుధాయమే 100 అని సంఖ్యావాచకం వలె వేదం చెప్పింది. అథర్వవేదంలోని శాంతి మంత్రాల్లో 100 షరతులు జ్ఞానము కలిగి ఉందుముగాక, వెలుగొందుతూ ఉందుముగాక, మొలకెత్తుతూ ఉందుముగాక. ఈ మంత్రాలకు చివరలో షరత్తుల కంటే పైన ఉందుగాక అనే మంత్రం అంకే కంటే సంపూర్ణతను తెలుపుతోంది. శతేషు జాయతే శూర, సహస్రేషు పండిత, వక్తాదశ సహస్రేషు దాత భవతి మానవాహ. 100 మందిలో ఒక సూర్యుడు, 1000 మందిలో ఒక పండితుడు, 10,000 మందిలో ఒక వక్త పుడతాడు. కానీ అందరిలో ఒక దాత పుడతాడో లేదో అని ఈ సుభాషణం చెబుతోంది. ఇంద్రుడికి సహస్రాక్షుడిన పేరు గౌతముని శాపం వల్ల వచ్చింది. ఇక్కడ 1000 సంఖ్య వాచకమే కానీ సంఖ్యాగణన కాదు. వాడికి ఒళ్ళంతా కళ్ళని తెలుగునాండి. అలాగే దేవి భాగవతులు అమ్మవారు లోకరక్షణకు, జీవులకు ఆహార పానీయాలను సమకూర్చడానికి శతాక్షి అవుతుంది. ఇక్కడ లెక్కకు 100 అనుకోకర్లేదు. ఆమె అనేక నేత్రాలతో చూడగానే కూరగాయలు అంటే కప్పతప్పలుగా ఉద్భవించాను. ఆమె శాకంబరి అయిపోయింది. ఆ శాకంబరియే శతాక్షి అయింది. 100కి 100 పాళ్ళు తెలుగునానండి. 7% అనేది ఆంగ్ల జాతీయం. ఇవన్నీ సమగ్రతను చాటి చెబుతాయి. ప్రపంచంలో అన్ని భాషల వాళ్ళు 100ను సంస్కృత భాషా పద్ధతిలోనే వాడుకోవడం దాని ప్రాచీనత గొప్పదనాన్ని సూచిస్తోంది. ఏతావాత శతం అనేది గణిత శాస్త్రంలో కూడా వీరరసాన్ని, సాహిత్యాన్ని చెప్పించిన అంకే. విజయానికి కృషి గుర్తు శతం, అంచనాలకు గుర్తు శతం. ఆర్థిక వ్యవహారంలో కూడా వడ్డీలను 100కే కడతారు. వేదాల్లో నుంచి శతం కృషికి, ప్రగతికి, విజయానికి, సమగ్రతకు కొలమానంగా ఆత్మీయంగా ఏర్పడింది. ఆటలో 100 పరుగు చేసిన వాడు ఇదే ఆటగాడ ధనుడు. శతం విహాయ భోక్తవ్యం అని ధర్మశాస్త్రం చెబుతోంది. అంటే 100 పనులు ఆపి సమయానికి అన్నం తిను అని అర్థం. ఈ ధర్మశాస్త్రం శతంతోనే హెచ్చరిస్తోంది. వ్యంగ్యవేక్షణంగా కాక సింహావలోకనంగా విజయ సూచకమైన 100కు వందనం. ఇంకోటి ఏమిటంటే సంకల్పం. సంకల్పం అంటే పట్టుదల, గట్టి నిర్ణయం, మొక్కవోని దీక్ష. సంకల్పం అంటే మనసులో కలిగే ఓ ఆలోచన, ఓ భావన. మనస్సులోని కలిగే ఆలోచన ఆనందాన్ని కలిగించేది ఏమవుతుంది? బాధను, నష్టాన్ని కలిగించేది ఏమవుతుంది? ఈ 2 కానీ ఆలోచన ఏది ఉండదు.
మనలోని పట్టుదలని కలిగించే ఆలోచనే సంకల్పం అవుతుంది. సృష్టికి మూలం సంకల్పమే. మహాప్రళయం తర్వాత సృష్టిని ప్రారంభించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఆ సమయానికి ఆయన చేతిలో ఏ విధమైన పరికరం లేదు. ఉన్నదంతా మనసు నిండా ఆలోచన మాత్రమే. ఎలాగైనా సరే సృష్టి జరగాలి అని భావించాడు. ఆ ఆలోచన బలపడింది, సంకల్పంగా మారింది. ఆయన సంకల్పానికి తిరుగులేదు. ఇదే సృష్టికి మూల కారణంగా నిలిచింది. మొత్తంగా మనం చూస్తున్న చరాచర జగత్తు మొత్తం బ్రహ్మ సంకల్పం ద్వారా ఆవిర్భవించింది. సంకల్పానికి ఉన్న సర్వోన్నతమైన శక్తి ఇది. శక్తికి ఇది నిదర్శనం. ఇది ఆలోచన. ఏది ఆలోచన, ఏది సంకల్పం? మనం అనుకున్న ప్రతి పాట, చేసిన ప్రతి ఆలోచన సంకల్పం కాదు. ఆలోచన వేరు, సంకల్పం వేరు. మనసులోని కలిగి ఒక చిన్నపాటి భావన ఆలోచన అవుతుంది. ఒక క్షణంలో వందలాది ఆలోచనలు మనలో పుడతాయి. ఇవన్నీ క్షణికాలే. ఏ ఆలోచన అయితే మళ్ళీ మళ్ళీ మనసులో మెదులుతూ ఉంటుందో, ఏ ఆలోచన గురించి మనసు బుద్ధి తీవ్రంగా పరితపిస్తూ ఉంటుందో, ఏ ఆలోచన సాధించడం కోసం మన హృదయం అనుక్షణం పరితపిస్తూ ఉంటుందో ఆ ఆలోచనే సంకల్పం అవుతుంది. మనం సాధించే విజయానికి మూల కారణం మనలో కలిగే సంకల్పం మాత్రమే. మన కార్యాచరణకు మనం చేసే సంకల్పమే పరిధులు నిర్ణయిస్తుంది. సంకల్పం ఆలోచన రూపాన్ని దాటి ఆచరణలోకి రావడం అంత సులభమైన పని కాదు. సంకల్పానికి వ్యతిరేకంగా జరిగే ఆలోచనను వికల్పం అంటారు. సంకల్ప వికల్పాల మధ్య మనసే ఎప్పుడు కొట్టుమిట్టు ఆడుతూ ఉంటుంది. ఈ సంఘర్షణలో విజయం సాధించడంలోనే మన నేర్పు ఆధారపడి ఉంటుంది. వికల్పాన్ని మనసులోంచి దూరం చేస్తే సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. సంకల్ప శక్తి. ప్రతి మనిషిలోనూ ఇచ్ఛాశక్తి, జ్ఞాపకశక్తి, క్రియాశక్తి అని 3 శక్తులు ఉంటాయి. అవి పుట్టుకతోనే వస్తాయి. అయితే ఈ శక్తులు తనలో ఉన్నాయన్న ఎరుక కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఈ 3 మొదలైన ఇచ్ఛాశక్తికే సంకల్పశక్తి. మనలో ఉండే అతి గొప్ప శక్తి ఇచ్ఛాశక్తి. ఇది దైవికమైనది. మన ద్వారా జరిగే ప్రతి పనిలో మనలో కలిగే సంకల్పమే కారణమవుతుంది. జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ మహత్ సంకల్పం మనలో పుట్టాలంటే జ్ఞానం లేదా ప్రకృతి సంకల్పం ఎందుకు తోడు కావాలి. సంకల్పం అంటే దృఢ నిశ్చయం. ఏదైనా ఒక పని జరిగి తీరాల్సిందే అని మనం అనుకుంటే అది కేవలం కోరికగా మిగిలిపోతుంది. ఈ కోరిక వెనుక దృఢమైన నిశ్చయం ఉంటే అది సంకల్పంగా మారుతుంది. సంకల్పాల ద్వారానే మనం శక్తిని పొందుతాం లేదా పోగొట్టుకుంటాం. పవిత్రమైన సంకల్పం మనల్ని అజ్ఞానం నుండి సత్యం వైపుకు తీసుకెడుతుంది. ఆనందం. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం చేయడం అని కొందరు అంటారు. కాదు, జీవితం అంటే నిరంతరం ఆనంద అన్వేషణ చేయడమని మరికొంతలు అంటారు. అసలు ఏ తాపత్రయానికైనా, ఆరాట పోరాటాలకైనా ఆనందమే గమ్యం. ఆనందాన్ని అందుకోవడానికి మనిషికి ఎన్నో విధాలుగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆనందం మాత్రమే పరిపూర్ణమైన స్పారమార్థిక అనుభూతి. ఆనందాలు అనేక విధాలుగా ఉంటాయి. ఇంద్రియాలతో అనుభవించే భౌతిక ఆనందాలన్నీ లౌకికమైనవి. వీటిలో స్థాయి భేదాలు కూడా ఉంటాయి. కనుక ఇవేవి పూర్తిగా మనిషికి సంతృప్తిని ఇవ్వలేవు. లౌకిక ఆనందానికి పూర్తిగా భిన్నమైన అలౌకిక ఆనందం వైపు, పరమానందం వైపు అడుగు వేయాలి. ఆనందం జ్ఞాన సంపూర్ణమైన బ్రహ్మానంద స్థితి చేరాలి. సకల సాధనాల అంతరార్థం ఈ బ్రహ్మానందాన్ని అందుకోవడానికే. అయితే దీనిని చేరేందుకు ఎవరి ప్రయత్నాలు వారే ప్రయత్నించాలి. యువతలు ఎవరు మార్గాన్ని వర్ణించలేరు, వెల్లడించలేరు. ఆనంద స్థితిని వేదాలు ఆనందో బ్రహ్మ అన్నాయి. ఈ స్థితిని ఒక్క రోజులో సాధించడం సాధ్యం కాదు. లౌకికంగా చూస్తే వస్తు సమాహారంలో ఉత్తమమైన వాటిలోనే ఎవరైనా ఎంపిక చేసుకుంటారు. అలాగే ఎన్నెన్నో ఆనందాలు ముంగిటిని కొలువు తీరి ఉంటే వీటిలో ఆత్మభావంలో కలిగే బ్రహ్మానంద స్థితి ఎవరు కోరుకుంటారో వారిని ఈ స్థితి వరిస్తుంది. అందుకు త్రికరణ శుద్ధిగా నిరంతరంగా మనం ప్రయత్నించాలి. శాస్త్రమైన ఆనందం బాహ్య వస్తువుల విషయాల్లో లభించదు. అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఎరుక కలిగిన వారే వివేకవంతులు, వారే సాధకులు. సుఖం అక్షయమశ్రుతే. శాశ్వతమైన ఆత్మవస్తువుగా చింతన చేయడం ద్వారా పొందే ఆనందం, సుఖం అక్షయం అవుతుంది. ఆ నశించినది, క్షయం కానిది అయిన సౌఖ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. బ్రహ్మానందం అనే అమృత కలశాన్ని మనిషి తన హృదయంలో ఉంచుకుని ఆనందం కోసం ఎక్కడో వెతుకుతాడు. దాన్ని సాధించడానికి అలుపెరిగిన బాటసారిలాగా అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. కానీ తన శరీరంలో తానున్న ఆనందాన్ని తెలుసుకోలేకపోతాడు. మృత్యు కౌగులి చేరకముందే, ఇంద్రియ సంపద శక్తిహీనం కాకముందే ఆత్మానంద స్థితిని మనిషి అందుకోవాలి.
అక్షయమైన ఆనంద స్థితిని సాధించడానికి మన మహర్షులు రాజమార్గాన్ని చూపారు. ఆశాపాశాలను వదులుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి, విషయ సౌఖ్యాన్ని విడనాడాలి, భోగాభిలాషను త్యజించాలి, రాగద్వేషాలకు అతీతంగా మసులుకోవాలి, మనసును నిగ్రహించాలి, హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి, అంతర్ముఖులైన పరబ్రహ్మ చైతన్యంతో మదిని అనుసంధానం చేసుకోవాలి. ఈ నియమాల తోరణం మనిషిని మహితాత్ముని చేస్తుంది. జీవన సాఫల్యానికి అనుక్షణ సాధనే ఏకైక మార్గం. మనిషికి తనకు తెలియకుండా ఎంతో అమూల్యమైన కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటామన్న భావించేవారు లౌకికంగా ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు గడించవచ్చు. కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఆత్మ ఉన్నతికి, అంతరంగ ప్రక్షాళనకు ప్రతి మనిషి కేటాయించే సమయం ఎంతో విలువైంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నది గీతావచనం. ఆ సముద్రులకు లోపల చైతన్యానికి మనం సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ఈ విషయాన్ని ఆలోచించగలిగితే గడుస్తున్నవన్నీ అమృత ఘడియలే. మనమంతా ఆనంద మార్గంలో పయనిస్తున్నట్లే. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.